సినిమా మా అందరికి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, మన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేసిన వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మా రావు గారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా. అండ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాకి సంబంధించి అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు, వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు, అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి, థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి. So we request Sukumar's team and put on the stage. అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్, ఫఫా. యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా, ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు, తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడొచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే, బట్ ఐల్ గో మై టీమ్, టైం అయిపోతుంది కాబట్టి. వన్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను. అరే సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు, బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి. ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇంతవరకు దొరకలేదు. వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జిమెంట్, అది ఇప్పుడు వదిలేస్తుంటాను నేను. అరే నువ్వు డెసిషన్ తీసుకోవాలని వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాకి సంబంధించి, టీంకి సంబంధించి. థ్యాంక్ యూ, లవ్ యూరా, అది థ్యాంక్ యూ నాన్న. అండ్ వెంకట్, అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్ సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేస్తాను. సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు. సార్ ఇది బాగాలేదు అన్నట్టంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి, నీకు మళ్ళీ తిరగలేదు, నేను వెంటనే ఫాలో అయిపోతా. వెంకట్ అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను. సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ ఇస్తాను. అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి, అది అక్కడ మర్చిపోయారు, ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతుంటాడు. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ.
నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా, కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఎప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలో అని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 20 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్నీ వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు. నిరంతరం ఏది అడిగినా ఎప్పుడడిగినా చేస్తూని. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు తెలుస్తుంది. లవ్ యూరా. అండ్ వీరా, ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి, గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగినంతసేపు కూడా. అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా. సో చిత్తూరు సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహార్యం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు, ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ నుంచి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉంటే కనుక వెంటనే రాసిస్తాడు నాకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వీరా, లవ్ యూ. అండ్ ఎవరు రాలేదా? ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. ప్రభా రాలేదా? ప్రభా వచ్చాడా? కమన్ ప్రభా. శ్రీమాన్ రాలేదా? రమేష్ గారు, శ్రీమాన్ రాలేదా? ప్రభా ఇలా అన్నాను నేను. ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవ్వను. ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమ్మీడియట్గా, మీరు నమ్ముతారా, ఈ వ్యక్తి 10 minutesలో రాస్తాడంటే ఒక సీన్ని, ఒక 10 minutesలో రాస్తాడు సీన్. రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్ అని వేసాను. ఒక్కోసారి నాకు డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు, ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి. ఒక రాసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఒకసారి సెంటెన్స్ కుదరదు. తనకు పంపిస్తే కనుక దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్ అంటారు. అది తను ఈజీగా ఇమిట్ చేస్తాడు వాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు. సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసా ఫస్ట్ టైం. ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఇప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేశాను. థ్యాంక్ యూ ప్రభా, లవ్ యూ. నీ టాలెంట్ మామూలుది కాదు. ఐ థింక్ వాంట్స్ టు డైరెక్ట్ ద మూవీ. ముందు డైరెక్టర్ కాబోతున్నాడు, తను స్క్రిప్ట్ రాసుకున్నాడు. థ్యాంక్ యూ. అండ్ మధు రావాలి ఒకసారి. అండ్ అంటే అయిపోతుందని, మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని. ఎవరు వస్తున్నారా? రమేష్ గారు, శ్రీమాన్ రాలా? శ్రీమాన్ రాలేదు. శ్రీమాన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తనని క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ ఒక సోల్, ఒక అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా, ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమాన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమాన్ వేయాలి, పొరపాటు నా పేరు వేసుకున్నా నేను. పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా, ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్తాను కదా, మీరు అతిశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు, ఇంతమంది సుకుమార్లు. సో నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు, ఎవరిబడి ఈజ్ అ డైరెక్టర్. బట్ అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేచ్చు వాళ్ళందరికీ, ఇచ్చేయచ్చు. అరే మోహన్ చిట్టేటి ఇగో, వీడు చిన్నాడు, అమ్మాయికి కనిపిస్తున్నాడు కానీ దొంగ.
అంటే వీడు ఒక డైలాగ్ని స్లాంగ్లో చెప్పాడంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిక్షన్ అంటారా, ఆ ఇంగ్లీష్ పదం నాకు తెలియదు, కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు. మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ అని పేరు ఇస్తున్నా కదా నీకు. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ చిన్నప్రసాద్ రాలేదా? శివ చిన్నప్రసాద్ రాలేదురా? సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు ప్లస్ పోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ. సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ. ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు, కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ, అలాగే వాడుకుని ఉంటే బాగుండేది. సారీ. అండ్ కల్కి కమా, అరే సారీ రా పిల్లవుతుంది కల్ ఆల్రెడీ. ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే. కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తాం బికాస్ నేను రైటింగ్లో డైరెక్షన్ అందరూ కూర్చుంటాం, మీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మీ అందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్, అలాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి ప్రతి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తొలక వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. అండ్ పవన్, అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ. వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి. ఏం తీసుకోలేదంటే దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలం తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఇవన్నీ తెలుస్తాయి, తాగుతాను, అన్నీ తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా. సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు, బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు. సార్ మీరు చేయలేదని చెప్పాలి, చెప్పని చాలా కష్టపడాలి. నాట్ హీరో ఐమ్ టెలింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు, సార్ ఏం చెప్పారు సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరి లెవెల్ అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను, మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా. సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది, ఏ సీను తగ్గట్లేదు, ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఏ సినిమా ఈ సినిమా తప్పు చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పవన్, లవ్ యూ. వీరు రాలేదా? షికావత్. యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు, తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్ నా ఫస్ట్ ఏడి, తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు, లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవన్ హిందీలో అంత బారని కూడా కారణం తనే. ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే. ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే
నేను ఇంతవరకు హిందీ కాపీ చూడాల. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. అండ్ ఏమైనా తీసుకుంటే కమల్. కమల్ యాక్చువల్గా తను అరే అందరూ కనబట్టి పెట్టేస్తాం సారీ. కమల్ తను లెక్చర్గా చేసేవాడు. లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు, ఒక వ్యాసం రాశారు, రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని. అబ్బా ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత ఇదొక పెద్ద గ్రంథాలయం, ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు తెలుగులో ఏ బుక్ చెప్పండి అది తను చదివేస్తుంటాడు. ఇప్పుడు తను నా గ్రంథాలు అనమాట, ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా, అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా లిరిక్స్ అయినా ఏదైనా మాట్లాడాలన్నా. సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు. ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి. అండ్ హీ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ కమల్, విష్ ఆల్ ది బెస్ట్. లవ్ యూ. దీపు, రాము. ఇంతకీ రాము ఏం చేస్తాడు నిజంగా నాకు తెలియదు. ఏం చేస్తారా రాము నువ్వు? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు నాకు చెప్పరు, కొంతమంది జాయిన్ అయిపోతూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటారు, ఇది కొనాలి అబ్బాయి ఎవరు అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు. బికాజ్ శ్రీమాను రమేష్ గారు శ్రీమానుని వీళ్ళు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పెడుతూ ఉంటారు. సో మధ్యలో నేను మొన్నే 1 month బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని. లవ్ యూ రాజు. తను రామునా చూడండి చెప్పానా నేను. రాము తను క్లాప్ కొట్టాడు, అలాగని వేరేలా చూడొద్దు, బికాజ్ నేను కూడా క్లాప్ కొట్టాను, ఈ స్థితిలో ఉన్నాను. సో రాము నీ గురించి నేను తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను. అండ్ దీపు మధ్యలో ఎస్కేప్ కాబడింది. యాక్చువల్గా దీపు కూడా పాపం 3-4 years తిరిగి ఉంటాం నా దగ్గర జాయిన్ అవ్వడానికి. 3 years తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి. అండ్ సో ఆల్ ది బెస్ట్ దీపు, లవ్ యూ. ఐ నో పర్సనల్గా హెల్ప్ చేస్తే ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా, సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను. దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండా ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర. నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను, అది అన్నీ కుదిరితే కరెక్ట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం. తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీ. సో ఎవ్రీ డే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తను డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దేవి. థ్యాంక్ యూ దేవి. అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి? అలేఖ్య ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమన్నా సరే ఒక 5-6 members ఇన్స్ట్రక్షన్ ఉంటారు, స్లాంగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు. అందులో తనుకు అనమాట. సో రష్మి గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను. థ్యాంక్ యూ అలేఖ్య, ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది తను కదా, తను ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్, బై, థ్యాంక్ యూ, బై. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను ఫస్ట్ ఎయిడ్గా. నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారీ డార్లింగ్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోవద్దు, వాడితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారే. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన గురించి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పేమో అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది.
డెఫినెట్గా జరుగుద్ది. ఒక విషయం చెప్పాము అంటే బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్, లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు. రమేష్ గారు ఎక్కడ? రమేష్ గారు లేరా? రమేష్ గారు దాక్కుని ఉంటారు. రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దాన్ని పారిపోయి ఉంటారు, నాలుగే సిగ్గు ఆయనకి. సో అంటే వెరీ ఇంపార్టెంట్. వేమ వచ్చాడా? రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను, నేను ఆయనకి చెప్తాను. హీ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు. 20 years నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తనకే చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ తను ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ మధు, అరే మధు ఎక్కడరా? చంపేస్తానరా నేను రాకపోతే. అయ్యి వాటర్ వాడిని కొంచెం మధు గురించి మాట్లాడే, వాటర్ తాగాలి. మధు, అరే కొడతానరా నువ్వు, వెళ్ళిపోయాడా? అలా పరిగెడుతున్నాడు, పారిపోయాడు అనుకుంటా. ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు. నేను మానిటర్ ముందుంటాను, మానిటర్ వెనకాల ఉంటాడు. అంటే మీరు నిజంగా చెప్తున్నా, అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో, తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు, చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు. నవీన్ కూడా తను చేసే సీన్ని యాసిస్ ఉంచేసి ఉంటాడు. అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్. ఏదైనా ఇది పండుద్ది సార్, రప్ప అదిరిపోద్ది సార్ అంటాడు అనుకో, అది అదిరిపోద్ది. తగ్గేదే లేదు అంటే అదిరిపోద్ది. పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటే తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్. సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు, నాకు కంటిన్యూస్గా నిరంతరం, చిన్నపిల్లడైనా సరే నిరంతరం నన్ను గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లేపడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా. వాళ్ళు లేపడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తున్నాడు డెఫినెట్గా నాతో పాటు. అంత ఇద్దరం ఇట్స్ లైక్ సో నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు, వెంటనే తెలిసిపోతుంది తనకి. ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతుంది తనకి. సార్ అంటే ఇదే కదా మీరు అడిగేదని వెంటనే చెప్పేస్తాడు నాకు. అండ్ మధు బికాస్ అండ్ నవీన్ టీం చెప్పిన టెక్నీషియన్ వచ్చిన నవీన్ గురించి చెప్పాలి. ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతులు పట్టి ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ రైటింగ్ కూడా అంతే ఉంది. అంటే మొత్తం మన రాసిన స్క్రిప్ట్ని 8 roomలో ఎడిట్ చేస్తాడు, ఇది అక్కర్లేదు అని. సో ఈజ్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ఒక సినిమా, ఒక యావరేజ్ సినిమా వచ్చినా, ఒక సినిమా వచ్చింది కానీ తన చేతిలో వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. అండ్ అందుకని ఇప్పుడు తను నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు ఎడిటర్గా. థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రకాష్ మాస్టర్ ఫిల్మింగ్ కో డైరెక్టర్. సెట్లో నేను యాక్షన్ కట్ ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు తన నోటి నుంచి వచ్చింది. మొత్తం సెట్లు అరేంజ్ చేసి, షార్ట్ అరేంజ్ చేసి, ప్రతి షార్ట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు. ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను. ప్రకాష్ ఈజ్ వెరీ కీ. అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో చిన్న పోర్షన్స్ అన్ని ప్రకాష్ చేస్తుంటాడు. అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది. అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉండాలి నేను సాఫీగా సినిమా డైరెక్షన్ చేసుకోగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను. ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్, బికాజ్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు. ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నీకేదైనా థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లా, నువ్వేం ఫీల్ అవ్వదు, తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించావు నన్ను. థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ లవ్ యూ ఆల్. మా అమ్మ చెప్పేది, నేను లాస్ట్గా ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది, కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడలో కాలేజీలో జాయిన్ వెళ్తే భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడి, నువ్వు చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు రా, ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 crores 600 crores ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్గా ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా
బన్నీ గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం, ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నాకు చాలామంది ఫోన్ చేశారు, ప్రెస్లో అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. Thank you, Sukumar Garu. Thank you so much once again and big congratulations. And definitely part 1లో పార్టీ ఉందా పుష్ప అని అడిగితే part 2తో బిగ్గెస్ట్ పార్టీని మనందరికీ అందించారు. అండ్ ఫైనలీ part 3 ఉందని. యా, ఒక్క పిక్చర్ విత్ ద టీమ్, సుకుమార్ గారు అండ్ ద టీమ్. Thank you, Sukumar Garu. Thank you so much for this film and for this blockbuster success. Thank you so much. We all are eagerly waiting for part